అసలు ఇది ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందండి? మెగా అండ్ అల్లు ఫ్యామిలీల మధ్య నిజంగానే డిస్టెన్స్ ఉందా లేదా క్రియేట్ అవుతుందా? అంటే క్రియేట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి బలంగా. అయితే ఒక విషయం వాస్తవం, ఎవరి వ్యాపారాలు వాళ్ళవి, ఎవరి వ్యవహారాలు వాళ్ళవి అనేది వాళ్ళు ముందే ఒక లైన్ గీసుకున్నారు. గతంలో ఎలా ఉండేదంటే చిరంజీవి గారి సినిమా అంటే దానిలో అల్లు అరవింద్ గారి ప్రమేయం ఎక్కువ ఉండేది. ఆయన కథ దగ్గర నుంచి ప్రాజెక్ట్ డిజైనింగ్ దగ్గర నుంచి జోక్యం చేసుకునేవాడు. అంటే రిలీజ్ ఎలా ఉండబోతోంది ఇవన్నీ ప్లానింగ్లో ఆయన ఉండేవాడు చిరంజీవి గారి కెరియర్ ప్రారంభం నుంచి. అంటే మన ఊరి పాండవులు టైంలో ఈ మ్యాచ్ ఫిక్స్ అయింది. అంటే మూడో సినిమానే అప్పటికి చిరంజీవికి. మూడో సినిమా దగ్గర నుంచి అరవింద్ గారి ప్రమేయం ఉంటూ వస్తోంది. అలాగే చిరంజీవిని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, చిరంజీవిలో ఉన్నటువంటి బలాలు ఇండస్ట్రీకి తెలియజేయటానికి ఏం చేయాలి, దానికోసమే సినిమాలు తీసేవాడు ఆయన. అంటే యమకింకరుడు అని ఒక సినిమా తీశాడు చిరంజీవితో ఆయన. చిరంజీవిలో ఒక అద్భుతమైనటువంటి యాక్షన్ హీరో ఉన్నాడు, దాన్ని మీరు వినియోగించుకోండి అని పరిశ్రమకు తెలియజేయటం కోసం ఆ సినిమా తీశాడు ఆయన. అలాగే శుభలేఖ సినిమా కూడా ఆయన భాగస్వామ్యంలో వచ్చిన సినిమా, అరవింద్ గారి భాగస్వామ్యంలో. దానిలో చిరంజీవిని తీసుకోవడం ద్వారా చిరంజీవిలో ఈ కోణం కూడా ఉంది, క్లాసికల్ డ్యాన్స్ అద్భుతంగా చేయగలడు, దీన్ని వినియోగించుకోండి, ఇలా చిరంజీవిని ఎగ్జిబిట్ చేయడం కోసం సినిమాలు తీసేవాడు ఆయన. అయితే అరవింద్ గారు ఒక సందర్భంలో అన్నారు, నేను ప్రొడ్యూసర్గా ఉన్నాను, చిరంజీవి గారు హీరోగా ఉన్నాడు, మేమిద్దరం వేరు విభాగాల్లో ఉన్నాం కాబట్టి ఒకళ్ళ ఉన్నతికి ఒకళ్ళు సహకరించుకున్నాం. నా వలన చిరంజీవి గారు పెద్ద హీరో అయ్యాడు, ఆయన పెద్ద హీరో అవటం వెనకాల నా పాత్ర ఉంది. అలాగే చిరంజీవి గారి వలన నేను పెద్ద నిర్మాతను అయ్యాను. అప్పటికే ప్రొడ్యూసర్ ఆయన. చిరంజీవి గారితో అరవింద్ గారి చెల్లెలి వివాహం జరిగే టైంకి ఆయన 4 సద్దినోత్సవ సినిమాలు తీసుకున్నాడు. దేవుడే దిగివస్తే, బంట్రోతు భార్య, బంగారు పథకం, ఇలా 4 సినిమాలు హిట్లు ఉన్నాయి ఆయనకి. ఆ హిట్ల మీద చిరంజీవితో మొదలుపెట్టాడు ఆయన. కాబట్టి అక్కడి నుంచి మేము బడా ప్రొడ్యూసర్గా మారాడు. ఈ రోజున ఆయన ఒక వ్యవస్థగా మారాడు. ఈ మారటం వెనకాల చిరంజీవి గారి తోడ్పాటు ఉంది. అలాగే చిరంజీవి గారి ఎదుగుదలలో అరవింద్ గారి పాత్ర ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరి కుమారులు ఒకే ఏరియాలో ఉన్నారు, ఇద్దరు కూడా నటులుగా ఉన్నారు. నటులుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా క్లాష్ ఉంటుంది. ఆ క్లాష్ విస్తరిస్తోంది అందరికీ. ఇప్పుడు మెగా కాంపౌండ్ హీరో కాదు నేను, నాకంటూ అల్లు అనేది ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అల్లు స్టూడియోస్ అని పెట్టారు, అల్లు ఎంటర్టైన్మెంట్స్ అన్నారు. ఈ క్రమం అంతా కూడా మేము వేరు, మీరు వేరు, మీ వ్యాపారం వేరు, మా వ్యాపారం వేరు, మా వ్యవహారాలు వేరు, మా వ్యవహారాల్లో మీ ఇన్ఫ్లుయెన్స్ వద్దు, మీ వ్యవహారాల్లో మా ఇన్ఫ్లుయెన్స్ వద్దు అనేది అయితే వాళ్ళు ఒక డివిజన్ చేసుకున్నారు. కానీ ఈ కుటుంబంలో కష్టం వస్తే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి నిలబడతారు. అలాగే ఆ కుటుంబంలో ఏదైనా ఇబ్బంది వచ్చినా వీళ్ళు వెళ్ళి నిలబడతారు. అలా నిలబడినటువంటి సందర్భాలు అనేకం చూసాం ఈ మధ్య కాలంలోనే. అయితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు చిరంజీవి గారి ఇంట్లో ఒక పెద్ద ఈవెంట్ జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు అందరూ వచ్చారు. కానీ అక్కడ వీళ్ళెవరూ కనిపించలేదు, అల్లు ఫ్యామిలీ కనిపించలే. అది కూడా ఒక స్టోరీగా మారింది బయట. ఎందుకు మారింది అంటే వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే అది పూర్తిగా మా కుటుంబానికి సంబంధించిన వ్యవహారం, మా చెల్లెళ్ళు వీళ్ళు మాత్రమే ఉన్నారు, మా బ్రదర్స్ ఉన్నారు, అంతవరకే తప్ప బయట వాళ్ళని మేము కావాలనే పిలవలేదు అన్న టోన్లో వాళ్ళు మాట్లాడారు. వీళ్ళు కూడా అది వాళ్ళ కుటుంబ వ్యవహారం కాబట్టి మేము ఆ ఏరియాకి వెళ్ళలేదు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడారు. అలా క్లోజ్ అయిపోయింది అది. ఇప్పుడు ఈ వివాదం అంటే ఇప్పుడు ఆయన నిన్న ఈ మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన మాటలు స్ట్రైట్గా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నాడు అన్న టోన్లో ప్రొజెక్ట్ అవుతున్నాయి. కానీ ఆయన ఇంటెన్షన్ అది కాకపోవచ్చు. రెండోది ఇంకొక మాట అన్నాడు ఆయన, అభిమానుల కోసమే నేను హీరోనయ్యాను అన్నాడు. అంటే ఈ లెవెల్ మిగిలిన వాళ్ళందరికీ ఫ్యాన్స్ ఉంటారు, నాకు ఆర్మీ ఉంది అన్నాడు. ఇవన్నీ కూడా పొలిటికల్ ఏరియాలోకి పట్టుకెళ్ళి మాట్లాడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయటం కోసమే ఈ మాటలన్నీ మాట్లాడాడు ఆయన అనేది. ఈ ఆర్మీ ఇవన్నీ
ఆ కాంటెక్స్ట్లో వాడాడు అంటే పవన్ కళ్యాణ్ మొదట్లో అలా మాట్లాడేవాడు. సో ఆ ఇమిటేషను ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇతనిలో టార్గెట్ చేయటం అనేది. ఆయన టార్గెట్ చేశాడా కావాలని వాంటెడ్గా అని ఉంటే పేరు ప్రస్తావించి ఉండేవాడు, కానీ పేరు ప్రస్తావించలేదు. కాబట్టి బిట్వీన్ ది లైన్స్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా దీనిలో నుంచి ఏదో కథ పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజానికి వాళ్ళ మధ్య ఆ స్థాయి విభేదాలు లేవు. అరవింద్ గారు ఈయన శిల్పారావి దగ్గరికి వెళ్ళిన టైంలో పిఠాపురంలో ఉన్నాడు. ఆయన పిఠాపురంలో ఉన్నాడు. తర్వాత మొన్న సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రొడ్యూసర్లు అందరూ కలిసి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడొచ్చారు. ఏది అమరావతి వెళ్ళి ఆ టీంకి నాయకత్వం వహించింది అరవింద్ గారే. లోపలికి వెళ్ళి పవన్ కళ్యాణ్ పక్కనే కూర్చుని వీళ్ళ బాధలు అవి ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది సమావేశంలో అని మీడియాకి చెప్పింది కూడా అరవింద్ గారే. అంటే ఆ టీంకి ఆయన అధికార ప్రతినిధిగా వ్యవహరించాడు, స్పోక్స్మెన్గా మాట్లాడాడు బయటకు వచ్చి. సో రిలేషన్స్ ఏమీ ఇబ్బంది పడలేదు, వాళ్ళు బాగానే ఉన్నారు. రెండోది ఆయన పొద్దున్నే ట్వీట్ చేశాడు అల్లు అర్జున్, ఏది చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ట్వీట్ చేశాడు. వెళ్ళి కలిసి కూడా ఉండొచ్చు. ఇంకా ఫోటోలు బయటకు వస్తే కొంతమేరకు ఈ గొడవ సద్దుమణగచ్చు. కానీ ఏ మాత్రం అవకాశం దొరికినా దేన్నైనా స్టోరీ చేయాలనేటువంటి ఇంట్రెస్టింగ్ పీపుల్ అయితే రెడీగా ఉన్నారు. అంటే పాత ముతక భాషలో చెప్పాలంటే ఒక రకంగా నక్కల్లాగా వెయిట్ చేస్తున్నారు అని కూడా అనుకోవచ్చు. అలా వెయిట్ చేస్తున్నారు ఏది దొరికినా. నిన్న ఆయన మైక్ తీసుకున్న దగ్గర నుంచి అందరూ చాలా ఈగర్గా ఏదో ఒకటి మాట్లాడతాడు, ఏదో ఒక బ్లాస్ట్ అవుతుంది. బ్లాస్టింగ్ మెటీరియల్ కోసం వెయిటింగ్ ప్రతి మీటింగ్లో. అది ఇప్పుడు దీన్ని సెన్సేషనల్ ఐటమ్గా మార్చింది.